పూరా లోకల్. హిందూ సంప్రదాయం చాలా గొప్పది. ఇక్కడ ఈజీగా స్వేచ్ఛగా సినిమాలు తీయొచ్చు. కాదు, మన సనాతన ఈ దేశంలో హిందువులు భౌతిక దాడులకి దిగరు. కాబట్టి హిందువుల గురించి ఏమైనా తీసేయచ్చు, ఏమన్నా మాట్లాడితే ఏదో కవరింగ్ చేయొచ్చు అని చెప్పి చూస్తున్నారు అంతే. కానీ వాళ్ళ గురించి తీసే ధైర్యం మనలకు లేదు. అండ్ అదే సాడ్ పార్ట్ ఏంటి ఇక్కడ అంటే, చాలా మంది హిందువులు సినిమాలాగా చూడొచ్చు కదా అంటారు. నేను ఇప్పుడు సినిమా తీస్తానండి, ఆ సినిమాలో నేను అంటాను ఇండస్ట్రీలో మొత్తం హీరోయిన్లు అందరూ కూడా వేసిలే అంట. ఇండస్ట్రీలోకి వచ్చే హీరోలు అందరూ కూడా అమ్మాయిల్ని తార్చేవాళ్లే అంట. ఎందుకంటారు అట్లా? అంటాను, నేను ఒక సినిమా తీస్తా అట్లా. అలా సినిమా తీయాలంటున్నా, నేను తీస్తాను. నేను తీస్తే సినిమాని సినిమాలాగా చూస్తారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ గురించి ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు లలిత్ కుమార్ అంటారా? సినిమా ఇండస్ట్రీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు లలిత్ కుమార్ అని అంటారు. అంతే అంటారుగా. అంటే నీకు నచ్చిన ఫీల్డ్ గురించి, నువ్వు ఉంటున్న ఫీల్డ్ గురించి, లేకపోతే నీ గురించి తప్పుగా మాట్లాడితే నీకు నొప్పి వచ్చింది. నా పూర్వీకుడైనా, నా హీరో అయిన రాముడు గురించి, నా హీరో అయిన కృష్ణుడి గురించి తప్పుగా తీసినప్పుడు తీయొద్దురా బాబు అని చెప్పేసి అంటే మాత్రం సినిమాలో చూడలేవా అంటున్నారు. ప్రపంచంలో చాలా కథలు ఉన్నాయి. సినిమాని సినిమాలాగా చూడమని చెప్పి ఆ కథలది మహమ్మద్ ప్రవక్త స్టోరీనో, లేకపోతే బైబిల్లో యేసుక్రీస్తు స్టోరీనో, లేకపోతే మేరీకి పరిశుద్ధాత్మ చెట్ట కలుపు చేసిపోయాడు ఒక సినిమాని మసాలా వేసి. అంటే తీయరు, మనోళ్ళు తీయలేరండి. లోకుగా ఉన్నోడిని కాకులు పొడుస్తాయి అని హిందువులు తేరగా దొరికారు కాబట్టి హిందువుల మీద ఇట్లాంటి సినిమాలు తీసి పబ్బం గడుపుని వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. మనం 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే తప్ప కడుపు నింపుకోలేనోడి కోసం మనం మన దేవుళ్ళైన రాముణ్ణి కృష్ణుడిని కూడా అవమానించడానికి సిద్ధపడిపోతున్నాం.